మన బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇలా ఉంది పరిస్థితి. మన బెల్ట్ షాపులది కిస్మత్పూర్ గ్రామంలో. మరి ఇగో ఈయనకు లేవనిక శాతం అయితే లేదు. ఇక్కడ చూడండి, ఇగో కిస్మత్పూర్లో మన రాజేంద్ర నగర్ ఎక్సైజ్ ఆఫీసర్లు మరి బెల్ట్ షాపులని ఏమి పట్టించుకోవడం లేదు. మరి ఈ అబ్బాయి చూడు ఎలా ఉన్నాడు, చూడు కిందికి. మరి ఇలాంటి మందులు ఎక్కడెక్కడో ఉన్నారు. మరి మన గండిపేట మండలంలో ఇలా బెల్ట్ షాపులు ఇలా సాగుతుంటే మరి పోలీస్ సిబ్బంది ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎందుకంటే ప్రాణాలు పోతున్నాయి. నిన్నగాక మొన్న ఒక కిస్మత్పూర్లో అరుణ అనే అమ్మాయి చనిపోయింది. ఎలకల మంది తాగి ఇదే కోటర్లు తాగుతుండే, కళ్ళు తాగుతుండే అమ్మాయి. ఆ తాగుక మైకంలో ఆమె చనిపోయింది మొన్న ఎలకల మంది తాగి. మళ్ళీ 2 రోజులు కూడా కాలేదు, మళ్ళీ ఇదే పరిస్థితి. మరి పోలీస్ సిబ్బంది మరి ఎందుకు పట్టించుకోవడం లేదో మరి మన నరేంద్రన ముదిరాజ్ గారు వీళ్ళ మీద చర్య తీసుకోవాలి. మరి ఇలా ఎంతోమంది గండిపేట మండలంలో ఇలా ఇంతమంది తావుడుకు బానిసయి ఇలా ఇళ్ళ మధ్యలో బెల్ట్ షాపులు ఉండటం వల్ల ఇలా జరుగుతున్నాయి. కాబట్టి మన వయసులలో ఉన్నాయి, అది వేరు. ఇలా ఇళ్ళ మధ్యలో పనికోకుండా చిన్న చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు ఇలా ఖరాబ్ అవుతున్న ఇల్లు మొత్తం మునిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇట్లా ఒక చదువుకున్న పిల్లలు ఇట్లా ఖరాబ్ అవుతుంటే మన పోలీస్ సిబ్బంది పట్టించుకోవాలి. దయచేసి చెప్తున్నాను. ఇవన్నిటికీ కరెక్ట్ డ్యూటీ చేయండి. రేపు మీ పిల్లలు కూడా ఉంటారు, మా పిల్లలు కూడా ఉంటారు. ఇలా తావి కింద పడి ఏమన్నా ఇదాయి చేసి చనిపోతే ఎవరు దానికి బాధ్యులు? మరి మీకు లక్షల రూపాయల జీతాలు తీసుకుంటారు మరి పోలీస్ సిబ్బంది. మరి బెల్ట్ షాపులను ఎందుకు పట్టించుకోవడం లేదో పట్టించుకోవాలి. కాకు న్యాయం చేయాలి. కాంగ్రెస్ పార్టీ మన ప్రకాష్ అన్న గారు ప్లీజ్ దయచేసి చెప్తున్నా, మొన్న నెక్స్ట్ వార్డు మెంబర్ కిస్మత్పూర్, జై కాంగ్రెస్. బెల్ట్ షాపులను నిషేధించాలి. మరియు ఇక్కడ ఎక్కడన్నా గండిపేట మండలంలో ఇలాంటి దుస్థితి రావద్దు. ఒక పిల్లగాడు తావి ఇదైందంటే ఆ ఇల్లు మునిగే